ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో మరొక అధునాతన భవంతి ప్రాంగణం ప్రారంభం కాబోతుంది. అదే ఎన్ఐడిఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరిట సదరన్ క్యాంపస్ని అమరావతిలో ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని గతంలోనే 2017-18లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అలానే ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి పనులు కూడా అప్పట్లోనే ప్రారంభించింది. అయితే గత 5 ఏళ్లలో ఈ పనులు నత్తనడకన సాగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఫైనల్గా ప్రారంభోత్సవానికి రెడీ అయ్యాయి. ఈ నెల 18వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గన్నవరంలోని కొండపావులూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ ఎన్ఐడిఎం క్యాంపస్ని ఆయన ప్రారంభించబోతున్నారు. అసలు ఎన్ఐడిఎం ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది దేశంలో జరుగుతున్నటువంటి అనేక ప్రకృతి విపత్తులమైన అధ్యయనం చేసేటువంటి సంస్థ. అలానే అధ్యయనంతో పాటు శిక్షణ, అకాడమిక్ ప్రొసీజర్స్ని కూడా ఫాలో అయ్యేటువంటి సంస్థ. వాస్తవానికి 2022లోనే ఇది ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్మాణ పనులు జరగలేదు కాబట్టి అకాడమిక్స్లో ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఈ కోర్సులను కూడా ప్రారంభించింది. ఇప్పుడు పర్మనెంట్ క్యాంపస్, సువిశాలమైనటువంటి ప్రాంగణం, మీరు చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఎన్ఐడిఎంకి సంబంధించినటువంటి క్యాంపస్ దృశ్యాలే. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దేశంలో ఒకే ఒక్క చోట ఢిల్లీలో మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని సమీపంలోని విజయవాడ నగరంలో ఇది ప్రారంభం కాబోతుంది. కేంద్ర హోంమంత్రి దీన్ని ప్రారంభించబోతున్నారు. గతంలో జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు, నిర్మాణ పనులు ఒకసారి మనం చూస్తే కనుక 2017-18లోనే దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో జరిగింది. మొత్తంగా క్యాంపస్కు సంబంధించినటువంటి ప్రణాళిక ఇది. ఇందులో విద్యా సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థలతో పాటు క్లాస్ రూమ్ల నిర్వహణ, అలానే లైబ్రరీ, ప్రకృతి అధ్యయనానికి సంబంధించినటువంటి ఇతర వ్యవస్థలు కూడా ఉంటాయి. ఇందులో ఈ క్యాంపస్ నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి అనేక మంది, అంటే న్యూఢిల్లీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ క్యాంపస్ నిర్మాణ పరిశీలనని జరిపినటువంటి పరిస్థితి. 2022లో ఇది పూర్తయి ఉంటే కనుక ఈ నిర్మాణాల పైన ఈ పాటికే అక్కడ పనులు ప్రారంభమైపోయి, అంటే క్లాసులు ప్రారంభమైపోయినటువంటి పరిస్థితి ఉండేది. అయితే అది జరగలేదు. ఫైనల్గా ఇప్పుడు ఈ ఎన్ఐడిఎం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6 నెలల కాలంలో పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయడం, దానికి ఇవ్వాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, ముఖ్యంగా ఎమ్యూనిటీస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం చూస్తున్నటువంటి క్యాంపస్ చూస్తే ఇందులో హాస్టల్ భవనాలు, దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అంటే ఇంటర్నల్ రోడ్ సిస్టము, డ్రైనేజ్ సిస్టము, ఎలక్ట్రిసిటీ, పవర్ సప్లై ఇవన్నీ కూడా ప్రభుత్వం కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇది ఒక హాస్టల్ భవనం, ఈ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది, ఇది ఒక హాస్టల్ భవనం. తుది దశలో కంప్లీట్ ఉన్నటువంటి నిర్మాణాలు ఇవే. వీటన్నిటిని కూడా పూర్తి చేసి ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే హోంశాఖ పరిధిలోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థలు కూడా ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా హోంశాఖ పరిధిలోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థలు ఉన్నాయి. అదే తరహాలో ఈ పనులన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దేశంలోనే 2వ క్యాంపస్గా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్యాంపస్ని గుర్తిస్తారు. అలాగే దీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అంటే ఎన్డీఆర్ఎఫ్ గురించి మనం చాలా వింటూ ఉంటాం. డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కింద, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కింద అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ విపత్తు వచ్చినా కానీ ఫస్ట్ వచ్చేది ఎన్డీఆర్ఎఫ్ టీమ్సే. సో ఇక్కడ 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ టీంని కూడా ప్రారంభించబోతున్నారు అమిత్ షా. 18వ తేదీన తన తొలి పర్యటన సందర్భంగా, అంటే ఈ ఓపెనింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో 18వ తేదీన పాల్గొంటారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో హోంమంత్రి అమిత్ షా కలుస్తారు, భేటీ అవుతారు. రాత్రికి విజయవాడ నగరంలోనే హోటల్లో బస చేస్తారు. 19వ తేదీన 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ని ప్రారంభించబోతున్నారు అమిత్ షా. సో ఒక 2 రోజుల షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో అమిత్ షాకి సంబంధించి ఉంది. అమిత్ షా పర్యటనలో రాజకీయపరమైనటువంటి ఆసక్తి ఉండేటువంటి అంశాలు చాలా ఉండవచ్చు. కానీ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద వ్యవస్థని విజయవాడ నగరం హోస్ట్ చేయబోతోంది. గన్నవరం అంటే విజయవాడ ఎయిర్పోర్ట్ గన్నవరంలోనే ఉంది. దాని సమీపంలోనే ఉన్నటువంటి కొండపావులూరులో ఈ మొత్తం యంత్రాంగం వ్యవస్థ అంతా కూడా ఏర్పాటైంది. గత 5 ఏళ్లలో లెక్క ప్రకారం 2022లో ప్రారంభం కావాల్సినటువంటి వ్యవస్థలు ఇవి, కానీ 2025లో ప్రారంభమవుతున్నాయి. దాదాపుగా అన్ని పనులు పూర్తయ్యాయి. గత 6 నెలల కాలంలో మౌలిక వసతులపైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. శరవేగంగా ఆ పనులు పూర్తి చేయడంతో కేంద్ర హోంమంత్రి రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ఈ విభాగాల్ని ప్రారంభించబోతున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు అవడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ దేశవ్యాప్తంగా ఎన్డీఆర్ఎఫ్ స్టడీస్ మీద, ఎన్డీఆర్ఎఫ్ మీద కానీ ఎన్ఐడిఎం స్టడీస్ మీద కానీ ఆసక్తి ఉన్నటువంటి యువతి యువకులు ఇక్కడ కోర్సులో జాయిన్ కావచ్చు. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ కింద పనిచేస్తుంది కాబట్టి
అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. కోర్సుల విస్తృతికి సంబంధించి కూడా కేవలం ఢిల్లీలో మాత్రమే ఈ వ్యవస్థ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకి ఇది ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇక 10th బెటాలియన్ NDRFకి హెడ్ క్వార్టర్స్ ప్రాంగణాన్ని కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. ఆ భవన సముదాయాలను కూడా కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లోని అతిపెద్ద ప్రారంభోత్సవంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో NDRF స్టడీస్ పైన మరింత ఆసక్తి పెరగడానికి మార్గం ఏర్పడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.